హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఎక్కడో వెళ్ళి ఆర్గానిక్ పూలు పళ్ళు అని వందలు పెట్టే బదులు మన ఇంటి ముందర వండించుకుంటూ కూడా ఎంత ఫ్రెష్గా ఆ ఫీలే వేరు. పొద్దున వచ్చి దీనికి పని చేసుకొని ఇగో ఉల్లిపాయలు మా ఇంట్లో దొరికేటి పెడితే ఎంత పెద్దగానే చూడండి. ఇగో పుదీనా గుత్త చేస్తే అయితే మస్తు వస్తుంది. ఈ బకెట్లు అంటే వేలు కానీ చామంతి చెట్లు కొత్తిమీర దానాలు వేస్తే వస్తున్నాయి. దీనికి ఆర్గానిక్ అని చెప్పి 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దీనికైతే ఆర్గానిక్ టమాటా అని బయట ఇచ్చేటి అయితే అది 100 రూపాయలు 60 రూపాయలు కిలో ఉన్నాయి. చూడండి, నార్మల్గా జర తుట్టి కట్టుకొని వేసుకుంటే రోజు అర్ధ కిలో వెళ్తాయి. మా మందం మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లా తెంపుకొని పోయి అట్లా వండుకొని తింటున్నాం రోజు. మాకు పక్క వాళ్ళకి అందరికీ ఇస్తున్నాం, ఇంకా మేమే కాకుండా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు. ఇంకో మళ్ళీ నెక్స్ట్ ఇవి ఎండిపోనికి వస్తున్నాయని మళ్ళీ నెక్స్ట్ కూడా ఇగో విత్తనాలు వేసినాం. చూపి ఇవి కొంచెం పెద్దగా ఇవి ఎండిపోయే టైం వరకు మళ్ళీ టమాటా నారుని తీసి మళ్ళీ నాటుకుంటే మళ్ళీ నెక్స్ట్ వాటికి స్టార్ట్ అయితేనే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒకటి అయిపోక ముందు ఇంకొక నారు పోసి పెట్టుకున్నాం అనుకో మళ్ళీ వస్తుంది. ఇంకా టైం వేస్ట్ కాకుండా వెంటనే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక్కొక్క చెట్టు దగ్గర 4-5 కిలోల పైననే వెళ్ళినాయి. ఈ 4-5 క్రాప్ల నుంచి 2 నెలల నుంచి వెళ్తున్నాయి. తడిచిపోయిందిరా. ఇవి మళ్ళీ లేద్దాం, విత్తనాలు తయారైతాయి. మంచి ఫ్రెష్ బ్రీడే కదా. వంకాయలు కూడా అంతే మంచి వస్తున్నాయి. ఈ గోడ్చిక్కుడు అంటే మేమే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇక ఎండిపోయింది, కానీ ఒక్క చెట్టు తెంపక మిగతా అయితే మంచి నీళ్ళప్పుడు మస్తు తిన్నాం. ఈ టమాటాలనే ఆర్గానిక్లల్లో 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. మంచిలో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇగో మంచిగా ఈ ఒక ఫీలే వెరైటీ ఉంది. మనం అట్లా తెంపుకొని ఫ్రెష్గా ఇట్లా తెంపుకొని అట్లా వండుకుంటే టేస్ట్ కూడా మస్తు సూపర్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడో ఊర్లో ఉన్నప్పుడు అమ్మ చేస్తే తినేది, తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చారే వండు తావురా అంటే వండి తినేది. మళ్ళీ ఇప్పుడు తింటాను 30 ఏళ్ళకి. హైదరాబాద్కి వచ్చిన కాంచెలు అది వాడు ఎప్పుడు కోసుకొచ్చో తెలియదు, వాడు ఎప్పుడు అమ్మేదో తెలియదు. మంచిగా ఉంటాను ఇప్పుడు. ఇంకో సొరకాయ చూడండి ఎంత పెద్దగా అయిందో. మొన్న ఒకటి తెంపినాం, 2 తెంపినాము, ఇది 3వది. ఇంకా 2 డేస్ ఆగి తెంపుదామని ఉంచినాం అట్లనే. ఇక వంకాయలు తెంపన్నా, టమాటా కంప్లీట్ చేయి ఫస్ట్. ఈ విత్తనం కోసం అని ఉంచిన పెద్ద వంకాయ ఒకటే. దీన్నే మళ్ళీ మొత్తం అయిపోయాక ఎండబెట్టి ఎల్లు అయినాక ఇత్తులు తీసి మళ్ళీ దాంతోనే హార్వెస్ట్ చేసి మళ్ళీ సీజన్కి వంకాయ ఇత్తులు వేస్తాం. అట్లనే ఒక బీరకాయ కూడా వేస్తున్నాం, అవి తీసి దాచిపెట్టిన. బరువు ఎక్కువ అయ్యి కిందికి పోయి కనిపిస్తలేవి. రేపు ఎంతంలే కొంచెమే వండినాయి కదా. ఇంకో వంకాయలు కాస్తున్నాయి అట్లనే. ఇప్పుడు అంటే ఇది మొన్ననే తెంపినాం, కానీ ఇక దీనికి చాలా ఉన్నాయి వంకాయలు, చిన్న చిన్న పిందెలు. 2 రోజుల వరకు పెద్దగా అవుతాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి, తెల్ల వంకాయలు ఉన్నాయి, కొన్ని గుత్తి వంకాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడైతే మంచిగా గుత్తులు కాస్తున్నాయి. ఇక్కడైతే మంచిగా గుత్తులు కాస్తున్నాయి. డే బై డే 2 రోజులకు ఒకసారి 1/2 కిలో 30 కిలో వెళ్తున్నాయి. వంకాయలు, టమాటాలు, సొరకాయ, గోడ్చిక్కుడుకాయ ఇవి కొనుక్కొచ్చే పని లేకుండా పోయింది ఇక మనకైతే. ఇక్కడ పాలకూర వేసినాము కొన్ని. పాలకూర కూడా ఇంకొక 5-6 రోజులు అయితే కొయ్యాలి. అది కొయ్యనికి వచ్చింది కానీ ఇది కాలే, అంత ఒకసారి కొద్దామని ఆపినాం. ఇదేమో తోటకూర. ఇక ఇది కొయ్యాలి ఇక అయినట్టే. ఇది వేసి 15 రోజులు అయింది. ఈ 2 రోజులు ఆపి మండే అన్న ట్యూస్డే అన్న కోద్దామని. ఇంకో పైనాపిల్ కూడా ట్రై చేద్దామని తెచ్చి పెట్టినాము. వస్తాయి పోతాం ఒక 4-5 తెచ్చి పెట్టినా, ఆడోటి. చామంతి చెట్టు కూడా చిట్టి చామంతి పెట్టినా, మస్తు పూలు వస్తుంది. రోజు అద్దపా వెళ్తానే మంచిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఉమాకారెడ్డి 94.